సెప్టెంబర్ 26 చరిత్రలో ఈ రోజు 1820 సెప్టెంబర్ 26న భారతదేశ ప్రసిద్ధ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పశ్చిమ బెంగాల్లో జన్మించారు. ఆయన బెంగాల్ ప్రసిద్ధ తత్వవేత్త, విద్యావేత్త, సంఘ సంస్కర్త ఇంకా రచయిత. నిజానికి ఆయన పేరు ఈశ్వర్ చంద్ర బందోపాధ్యాయ. తర్వాత ఆయనకు విద్యాసాగర్ అనే బిరుదు వచ్చింది. ఆయన 52 పుస్తకాలు రాశారు. విద్యాసాగర్ బెంగాల్ పునర్జీవనానికి మూల స్తంభాలలో ఒకరిగా పరిగణించబడతారు. ఆయన స్త్రీ విద్యకు మద్దతుగా నిలిచారు. ఆయన కృషి వలనే కలకత్తా తదితర ప్రాంతాల్లో అనేక బాలికల పాఠశాలలు స్థాపించబడ్డాయి. అప్పట్లో బెంగాల్లో వితంతువుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. దీని కారణంగా ఆయన వితంతు పునర్వివాహం కోసం ప్రజలను ఒప్పించారు. ఇంకా ఆయన ప్రయత్నాల కారణంగా 1856లో వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించబడింది. బాల్య వివాహాలను కూడా వ్యతిరేకించారు. ఆయన తన జీవితంలో చివరి 20 సంవత్సరాలు బీహార్లోని జమర్తాలో జిల్లాలో సంతాల్ తెగల సమక్షంలో గడిపారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 1891 జూలై 29న కోల్కతాలో మరణించారు. విజయ్ లక్ష్మణ్ మంజ్రేకర్ 1931 సెప్టెంబర్ 26న ముంబైలో జన్మించారు. విజయ్ మంజ్రేకర్ 55 టెస్టు మ్యాచ్ల్లో ఆడిన మాజీ భారత క్రికెటర్. భారత్ తరపున ఆడిన అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్. మంజ్రేకర్ రంజీ ట్రోఫీల్లో బాంబే, బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఇంకా మహారాష్ట్రలతో కూడిన 6 రాష్ట్ర జట్లకు ఆడారు. ఆయన 1951లో కోల్కతాలో ఇంగ్లాండ్తో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఆయన తన మొదటి టెస్ట్ సెంచరీను జూన్ 1952లో ఇంగ్లాండ్పై హెడ్డింగ్లో 133 పరుగులు చేశారు. 1953లో వెస్టిండీస్లో భారత పర్యటన సందర్భంగా విజయ్ మంజ్రేకర్ జట్టు అత్యుత్తమ బ్యాట్స్మెన్గా నిరూపించుకున్నారు. ఇంకా 3 సెంచరీలు చేశారు. ఫిబ్రవరి 1965లో మద్రాసులో న్యూజిలాండ్తో జరిగిన తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్లో ఆయన సెంచరీ సాధించారు. అదే సమయంలో మంజ్రేకర్ ఒక సిక్సర్ కొట్టకుండానే అత్యధిక టెస్టు పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నారు. ఆయన దాదాపు 3208 పరుగులు చేశారు. విజయ్ లక్ష్మణ్ మంజ్రేకర్ 1983 అక్టోబర్ 18న మద్రాసులో మరణించారు. సుబేదార్ జోగిందర్ సింగ్ 1921 సెప్టెంబర్ 26న పంజాబ్లో జన్మించారు. ఆయన సిక్ రెజిమెంట్ కు చెందిన భారతీయ సైనికుడు. 1966 భారతదేశం చైనా యుద్ధంలో అసాధారణ శౌర్య సాహసానికి మరణానంతరం పరమవీర చక్ర లభించింది. సుబేదార్ జోగిందర్ సింగ్ 1936లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి సిక్కు రెజిమెంట్లోని 1వ బెటాలియన్లో పనిచేశారు. 1962 ఇండో చైనా యుద్ధ సమయంలో ఆయన నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీలోని బుమ్లా ఫ్రంట్లో ఒక దళానికి నాయకత్వం వహించారు. సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన ధైర్యంగా తన దళాలను నడిపించారు. ఆయన గాయపడినా ఇంకా పట్టుబడే వరకు ఆయన 50 మందికి పైగా చైనా సైనికులను ఒంటరిగా చంపారు. ఆయన బృందం ఎనలేని ధైర్యాన్ని ప్రదర్శించింది. చివరకు చైనా సైన్యం ఆయన్ను అరెస్టు చేసింది. జోగిందర్ సింగ్ చైనీస్ కస్టడీలో ఉన్నప్పుడు గాయాల కారణంగా 1962 అక్టోబర్ 23న మరణించారు. జోగిందర్ సింగ్ ధైర్య సాహసాలకు ఆయనకు భారతదేశ అత్యున్నత సైనిక గౌరవమైన పరమవీర చక్ర లభించింది. తర్వాత చైనీయులు ఆయన చితాభస్మాన్ని 1963 మే 17న బెటాలియన్ కు పంపారు. దానిని పూర్తి గౌరవాలతో ఆయన భార్యకు అప్పగించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న భారతదేశంలోని పంజాబ్లో జన్మించారు. మన్మోహన్ సింగ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా 13వ ప్రధానమంత్రి. 2004 లోక్సభ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత 5 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మొదటి ప్రధానమంత్రి అయ్యారు. ఈ పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయన వరుసగా 2వసారి ప్రధానమంత్రి అయ్యారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత 2004 మే 22న మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశానికి ప్రధాని అయిన మొదటి సిక్కు మన్మోహన్ సింగ్. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 145 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇంకా ఇతర పార్టీలతో పొత్తుతో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మన్మోహన్ సింగ్ 2004 మే 22 నుండి 2014 మే 26 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు.
మన్మోహన్ ప్రధానిగా ఉండగా బొగ్గు కుంభకోణం, 2G కుంభకోణంలో వివాదాల్లో చిక్కుకున్నారు. సైలెంట్ పీఎం అని విమర్శించారు. 2009 నుండి 2014 వరకు రెండవసారి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి దారితీసిన ఆయన పనితీరుపై ప్రశ్నలు తలెత్తాయి. 1987లో మన్మోహన్ సింగ్ కు పద్మ విభూషణ్ లభించింది. 1923 సెప్టెంబర్ 26న నటుడు దేవ్ ఆనంద్ గురుదాస్పూర్లో జన్మించారు. దేవ్ ఆనంద్ ప్రముఖ నటుడు, రచయిత, సినిమా నిర్మాత, ఇంకా హిందీ చిత్రాల దర్శకుడు. దేవ్ ఆనంద్ భారతీయ సినిమా చరిత్రలో గొప్ప ఇంకా అత్యంత విజయవంతమైన నటుల్లో ఒకరిగా పరిగణించబడ్డారు. దేవ్ ఆనంద్ ఉద్యోగం వెతుక్కుంటూ ముంబైకి వచ్చి నెలకు ₹160 జీతంతో మిలిటరీ సెన్సార్ ఆఫీస్లో పనిచేయటం ప్రారంభించారు. త్వరలో ప్రభాస్ టాకీస్ చిత్రం హమ్ ఏక్ హైలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. 6 దశాబ్దాల కెరీర్లో దేవ్ ఆనంద్ 100 కంటే ఎక్కువ చిత్రాలలో పనిచేశారు. ఆయన 2 ఉత్తమ నటుడిగా సహా 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం 2001లో భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్, ఇంకా 2002లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. దేవ్ ఆనంద్ 2011 డిసెంబర్ 3న లండన్లో మరణించారు. 1960 సెప్టెంబర్ 26న మొదటి టెలివిజన్ అధ్యక్ష చర్చ జరిగింది. జాన్ ఎఫ్ కెనడీ ఇంకా రిచర్డ్ నిక్సన్ మధ్య జరిగిన ఈ చర్చ అమెరికన్ ఎన్నికల్లో మొత్తం ప్రచార విధానాన్ని మార్చింది. నేటికి అమెరికాలో ఎన్నికల ప్రచారానికి అధ్యక్షుడి చర్చ ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. యుఎస్లో అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో అభ్యర్థులు 1 లేదా అంతకంటే ఎక్కువ చర్చల్లో పాల్గొనడం ఆనవాయితీగా మారింది. 1960లో జరిగిన ఈ అమెరికన్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ కెనడీ పేరును ప్రతిపాదించగా రిపబ్లికన్ పార్టీ నిక్సన్ ను నామినేట్ చేశాయని చెబుతున్నారు. అభ్యర్థులిద్దరూ జోరుగా ప్రచారం నిర్వహించారు. టీవీలో ఇద్దరి మధ్య 4 వాగ్వాదాలు జరిగాయి. ఈ చర్చను చూసిన ప్రేక్షకులు అధ్యక్ష పదవికి నిక్సన్ కంటే కెనడీయే బెటర్ అని ఊహించారు. కెనడీ కెమెరాలో పూర్తిగా కాన్ఫిడెంట్ గా కనిపించగా నిక్సన్ కెమెరా ముందు నాడీగా ఉన్నారు. కెనడీకి 49.7% ఓట్లు రాగా నిక్సన్ కి 49.6% ఓట్లు వచ్చాయి.